హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ చాలా సింపుల్గా ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో ఇలా బ్రెడ్ మసాలా రెసిపీని ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఈ విధంగా టేస్టీగా ఉండే బ్రెడ్ మసాలా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక 4 బ్రెడ్స్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా బ్రెడ్స్ని తీసుకొని ఆ బ్రెడ్స్ అన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోండి. ఈ విధంగానే ఆ 4 బ్రెడ్స్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్నగా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఈ ఉల్లిపాయని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాను కూడా ఒక 1 మినిట్ పాటు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా టమాటా కాస్త మెత్తపడిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడంత పసుపుని వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తానికి కూడా 30 సెకండ్స్ పాటు కలిపేసుకోవాలి. 30 సెకండ్స్ పాటు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి చక్కగా కలిపేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 30 సెకండ్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా బ్రెడ్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మాడిపోకుండా ఉండడం కోసం సైడ్స్లోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా చూడండి, 2-3 మినిట్స్లో చాలా టేస్టీగా బ్రెడ్ మసాలాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.